అనగనగా ఒక రోజు ఉల్లిపాయ, టమాటా, ఐస్ క్యూబ్, బంగాళదుంప అనే నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ నలుగురు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఒక రోజు అలా షికారికి వెళ్దామని మాట్లాడుకుంటూ నడుచుకుంటూ చిన్నగా వెళ్తారు. కానీ ఆ రోజు బాగా ఎండగా ఉండటం వల్ల ఐస్ క్యూబ్ కరిగిపోతుంది. ఐస్ క్యూబ్ కరిగిపోయినందువల్ల టమాటా, ఉల్లిపాయ, ఆలుగడ్డ ఏడుస్తాయి. ఏడ్చి ప్రయోజనం లేక అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాయి. కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత ఒక బజ్జీలు అమ్ముకునే ఆయన ఒక బంగాళదుంపను చూసి దాన్ని బజ్జీ చేసేసాడు. బజ్జీ చేసిన తర్వాత ఉల్లిపాయ, టమాటా ఏడ్చుకుంటూ అటుగా వెళ్ళినప్పుడు చూసుకోకుండా ఒక ఆటో వచ్చింది. ఆటో వచ్చి టమాటాని చూసుకోకుండా తొక్కిచ్చింది. టమాటాని తొక్కించడం వల్ల ఉల్లిపాయ బాధపడింది. ఉల్లిపాయ ఇక ఏం చేసేది లేకుండా ఒక చోట కూర్చొని ఏడుస్తున్నప్పుడు ఉల్లిపాయ బాగా ఏడుస్తుంది. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఉరుములు మెరుపులతో, నాయనా నీకు ఏమైంది ఉల్లిపాయ, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగితే, ఉల్లిపాయ నాతో పాటు 3 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు చచ్చిపోయినప్పుడు నేను ఏడిసాను, టమాటా ఏడిసింది, తర్వాత ఆలుగడ్డ ఏడిసింది, తర్వాత ఆలుగడ్డ చనిపోయినప్పుడు నేను ఏడిసాను, టమాటా ఏడిసింది, కానీ ఇప్పుడు నేను చచ్చిపోతే ఎవరు ఏడుస్తారు అని అంటుంది. అప్పుడు దేవుడు నువ్వు కట్ చేసి కానీ హాని తలపెట్టినా కానీ చేస్తే కనుక వాళ్ళే ఏడుస్తారని ఒక వరం ఇచ్చారు. అప్పుడు ఉల్లిపాయ సంతోషంగా ఉంది. అప్పటి నుంచి ఉల్లిపాయని కట్ చేస్తే కనుక మనకి కళ్ళు ఇల్లు వస్తాయి. సబ్స్క్రైబ్ టు అభి #షార్ట్స్.